విఎస్కే వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి శ్రోతలందరికీ స్వాగతమండి. ఇంగ్లీష్ గ్రామర్లోని అత్యంత కీలకమైన టాపిక్ టెన్సెస్ గురించి మనం చేస్తున్న ఈ డీప్ డైవ్ సిరీస్లో ఇది 5వ వీడియో. నమస్కారమండి. అవును, ఇది పార్ట్ 5. ఈ సిరీస్కొస్తున్న రెస్పాన్స్ నిజంగా చాలా బాగుంది. ఖచ్చితంగా. అయితే ఈనాటి మన డీప్ డైవ్ను ప్రారంభించే ముందు శ్రోతలకు ఒక చిన్న మనవి. కాన్సెప్ట్ మీద పూర్తి అవగాహన కోసం దయచేసి ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నిజమే, గ్రామర్ అనేది ఒక చైన్ లాంటిది. మధ్యలో ఎక్కడ వదిలేసినా లింక్ కట్ అయిపోతుంది. యా, అలాగే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరియు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈనాటి మన లక్ష్యం ఏంటంటే, ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారి కోణంలో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి పూర్తిగా అధ్యయనం చేయడం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా స్కోరింగ్ ఏరియా అండి. అవును, అసలు ఈ టెన్స్ని నిపుణులేమంటారంటే ద బ్రిడ్జ్ బిట్వీన్ పాస్ట్ అండ్ ప్రెజెంట్, అంటే గతానికి వర్తమానానికి మధ్య వారధి అని పిలుస్తారు. దానికి కారణమేంటి అనేది ఈరోజు విశ్లేషిద్దాం. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. అసలు ఈ టెన్స్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? ఈ వంతెన గతాన్ని వర్తమానాన్ని ఎలా కలుపుతుంది? ఆ, ఒక భాషను నేర్చుకోవడం అంటే ఫార్ములాలు బట్టి పట్టడం కాదు కదా. ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తోంది. దీన్ని ఒక టైం లైన్ మీద ఊహించుకుందాం. ఒక యాక్షన్ గతంలో ఎప్పుడో మొదలైంది. అంటే నిన్న కావచ్చు, లేదా ఒక 10 ఏళ్ల క్రితం కావచ్చు. ఎగ్జాక్ట్లీ. అది పాస్ట్లో మొదలై ఇప్పటికీ, అంటే ఈ క్షణంలో కూడా నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటే అప్పుడు మనం ఈ టెన్స్ని వాడతాం. ఇక్కడ ఎగ్జామినర్ యొక్క ప్రధాన ఫోకస్ అంతా ఆ పని యొక్క కంటిన్యూయిటీ, అంటే నిరంతరాయం మీదే ఉంటుంది. ఓకే, సో పని ఎప్పుడు మొదలైంది మాత్రమే కాదు, అది ఇంకా ఆపకుండా నడుస్తూనే ఉందా లేదా అనేది ఇక్కడ అసలైన పాయింట్. కరెక్ట్. అదొక నాన్ స్టాప్ జర్నీ లాంటిది. రైట్. ఈ లాజిక్ అర్థమైతే మనకు సగం టెన్షన్ పోయినట్టే. మరి ఈ టెన్స్లో వాక్యం నిర్మించాలంటే దాని స్ట్రక్చర్ ఎలా ఉండాలో చూద్దాం. ఒక పాజిటివ్ వాక్యం తీసుకుంటే మొదట సబ్జెక్ట్ వస్తుంది, ఆ తర్వాత సబ్జెక్ట్ పక్కన మనం హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వాడాలి. ఆ వెంటనే బీన్ అనే పదాన్ని ఖచ్చితంగా చేర్చాలి. ఇది గతానికి ఒక యాంకర్. ఆ తర్వాత మెయిన్ వర్బ్కి ఐఎన్జీ ఫామ్ తగిలించాలి. అంటే V1 ప్లస్ ఐఎన్జీ. అవునండి, ఈ ఐఎన్జీ అనేది ఆ కంటిన్యూయిటీని సూచిస్తుంది. ఇక వాక్యం చివర్లో ఎప్పటి నుండి జరుగుతుందో చెప్పడానికి సిన్స్ లేదా ఫర్ వాడతాం. పర్ఫెక్ట్. సబ్జెక్ట్ హ్యావ్ లేదా హ్యాజ్, బీన్ వర్బ్ ఐఎన్జీ, సిన్స్ లేదా ఫర్. ఇది పాజిటివ్. మరి నెగటివ్ చెప్పాలంటే చాలా సింపుల్ అనుకుంటా. హ్యావ్ లేదా హ్యాజ్ పక్కన నాట్ పెడితే సరిపోతుంది కదా. అంతే, హ్యావ్ నాట్ బీన్ లేదా హ్యాజ్ నాట్ బీన్ వస్తుంది. ఇక ఇంటరాగేటివ్ అంటే ప్రశ్నలు అడగాలి అనుకున్నప్పుడు ఆ హ్యావ్ లేదా హ్యాజ్ని ముందుకు తీసుకురావాలి. అంటే సబ్జెక్ట్ కంటే ముందు అన్నమాట. స్ట్రక్చర్ చాలా స్పష్టంగా అర్థమైంది. అయితే దీన్ని ప్రాక్టికల్గా ఎప్పుడు వాడతామో తెలుసుకుంటే ఇంకా బావుంటుంది. మన సోర్స్లో కాంటెక్స్ట్ 2 కింద ఎవిడెన్స్ ఆఫ్ రీసెంట్ యాక్టివిటీ అని ఒక మంచి పాయింట్ ఇచ్చారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఏరియా. పని ఇంకా జరుగుతూనే ఉండాల్సిన అవసరం లేదు. పని ఇప్పుడే ఆగిపోయి ఉండవచ్చు, కానీ దాని ఫలితం ప్రస్తుతంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రూఫ్ లేదా సాక్ష్యంలాగా అన్నమాట. సోర్స్లోని ఉదాహరణలు చూద్దాం. మొదటిది, బయట నేల తడిగా ఉంది, ఎందుకంటే వర్షం పడింది. దీన్ని ఎలా చెప్తాం? ఇట్ హ్యాస్ బీన్ రెయినింగ్ సో ద గ్రౌండ్ ఇస్ వెట్ అంటాం. ఇక్కడ వర్షం కురవడం ఆగిపోయినా నేల తడిగా ఉండడం అనేది ఆ నిరంతరాయమైన పనికి ఒక ఎవిడెన్స్. సూపర్. రెండవ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి చాలా అలసిపోయి ఉన్నాడు, ఎందుకంటే అతను పరిగెత్తాడు. దాన్ని ఇంగ్లీష్లో హీఈస్ టయర్డ్ బికాస్ హీ హాస్ బీన్ రన్నింగ్ అనాలి. అతను ఇప్పుడు పరుగెత్తడం లేదు, కానీ ఆ అలసట అనేది అతడు ఎంతసేపు పరుగెత్తాడో చెప్పే ఒక ఫిజికల్ ఎవిడెన్స్. ఖచ్చితంగా. ఇక మూడవది చూస్తే, ఒక అమ్మాయి కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఎందుకంటే తను ఏడుస్తూ ఉంది. అవును, హర్ ఐజ్ ఆర్ రెడ్ బికాస్ షీ హ్యాస్ బీన్ క్రయింగ్ అని వాడతాం. ఏడుపు ఆపేసినా కళ్ళు ఎర్రబడటం అనేది ఆ కంటిన్యూస్ యాక్షన్ తాలూకు ప్రత్యక్ష ఫలితం. గ్రేట్. సో ఎవిడెన్స్ ఉన్న ప్రతి చోట ఈ టెన్స్ని వాడొచ్చు. అయితే ఇక్కడే ఒక పెద్ద కన్ఫ్యూజన్ వస్తుంది. అదే సిన్స్కి ఫార్కి మధ్య ఉన్న తేడా. ఎగ్జామినర్ ఎక్కువగా అడిగేది కూడా ఇక్కడే కదా. అవునండి, చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఇది. లాజిక్ చాలా సింపుల్గా చెప్తాను వినండి. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం,
అంటే ఒక నిర్దిష్ట సమయం ఎప్పటి నుండి అని అడిగినప్పుడు ఇది వస్తుంది. అంటే క్యాలెండర్లో కానీ గడియారంలో కానీ ఒక పాయింట్ని మనం వేలు పెట్టి చూపించగలిగితే అక్కడ సిన్స్ వస్తుంది అంతే కదా? ఎగ్జాక్ట్లీ. ఉదాహరణకు గడియారంలో ఉదయం 9 గంటలు అంటే అది ఒక పాయింట్. సో సిన్స్ 9 AM. క్యాలెండర్లో సోమవారం అనేది ఒక పాయింట్. కాబట్టి సిన్స్ మండే. సోర్స్లో ఉన్న మిగతా ఉదాహరణలు కూడా ఇదే చెప్తున్నాయి. 1997 అనేది ఒక సంవత్సరం కాబట్టి సిన్స్ 1997. అలాగే బాల్యం అనేది ఒక దశ కాబట్టి సిన్స్ చైల్డ్హుడ్. కరెక్ట్. ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటే సిన్స్. మరి ఫార్ ఎప్పుడు వాడతామంటే అది పీరియడ్ ఆఫ్ టైం, ఒక కాల వ్యవధి. పని ఎంతసేపు జరిగింది అని చెప్పడానికి వాడతాం. ఓహో, అంటే సిన్స్కి క్యాలెండర్ అనుకున్నాం, ఫర్కి మన చేతిలో ఒక స్టాప్ వాచ్ ఉందనుకుంటే సరిపోతుంది. ఆ టైమర్ ఎంతసేపు రన్ అయ్యింది అనేది ఫర్ చెప్తుంది. ఎంత అద్భుతంగా చెప్పారు. అవును. సోర్స్లో ఉదాహరణలు చూడండి. 2 అవర్స్, 5 డేస్, 10 ఇయర్స్, అ లాంగ్ టైమ్ ఇవన్నీ ఎప్పుడు మొదలైందో చెప్పవు. మొత్తం ఎంత సమయం పట్టిందో చెబుతాయి. అందుకే వాటి ముందు ఫార్ వాడాలి. క్లియర్ అండి. అని ఇక్కడే ఒక చిన్న డౌట్ వస్తోంది. సింపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్కి ఈ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి తేడా ఏంటి? ఎవరైనా నేను 10 ఏళ్ల నుంచి ఇక్కడుంటున్నాను అని చెప్పడానికి ఐఎమ్ లివింగ్ హియర్ ఫర్ 10 ఇయర్స్ అంటారు కదా? అంటే వాడుక భాషలో చాలామంది అలా అనేస్తారు, కానీ గ్రామర్ ప్రకారం అది తప్పు. ప్రస్తుతం జరుగుతున్న పనికి మాత్రమే యామ్ లివింగ్ వాడతాం. దానికి 10 ఏళ్లు అనే గతాన్ని కలపకూడదు. వంతన కావాలన్నమాట అక్కడ. అవును. వంతన కావాలి కాబట్టే సరైన వాక్యం ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 10 ఇయర్స్ అనాలి. అర్థమైంది. అలాగే వర్షం పడుతోంది అని చెప్పడానికి సోర్స్లో ఇంకో ఉదాహరణుంది. ఇట్ ఈస్ రెయినింగ్ సిన్స్ మార్నింగ్ అనేది రాంగ్ అంటారు. దానికి కరెక్ట్ ఏంటి? ఉదయం నుండి అనేది గతం కదా. సో ఇట్ హ్యాస్ బీన్ రెయినింగ్ సిన్స్ మార్నింగ్ అనడమే సరైనది. కంటిన్యూస్ టెన్స్కి పర్ఫెక్ట్ కంటిన్యూస్కి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఎగ్జామినర్ ట్రాప్స్. మనం ఎంత చదివినా ఎగ్జామ్లో ఆ ప్రెషర్కి ఈ ట్రాప్స్లో పడిపోతుంటాం. సోర్స్లో మొదటి ట్రాప్ స్టేటివ్ వర్బ్స్ గురించి ఉంది. అసలు ఇవి ఏంటి? మనం చేసే పనులను యాక్షన్ వర్బ్స్ అంటాం కదా. పరిగెత్తడం, తినడం లాంటివి. వాటిని కంటిన్యూ చేయొచ్చు. కానీ కొన్ని పదాలు కేవలం మన మెంటల్ స్టేట్ని లేదా మన దగ్గర ఉన్న వస్తువుని సూచిస్తాయి. వాటిని మనం యాక్టివ్గా చేస్తూ ఉండలేము. వాటినే స్టేటివ్ వర్బ్స్ అంటారు. అంటే ఒక ఫీలింగ్ లాంటిదన్నమాట. సోర్స్లో కొన్ని మెంటల్ మరియు పొజెషన్ పదాలు ఇచ్చారు. నో, ఓన్, బిలాంగ్, అండర్స్టాండ్, లవ్. వీటికి ఐఎన్జీ ఎందుకు చేర్చకూడదు? ఎందుకంటే అవి నిరంతరం చేసే పనులు కావు. ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే కావాలనే వీటికి ఐఎన్జీ తగిలించి తప్పు వాక్యాలిస్తాడు. ఓకే, సోర్స్లో ఉన్న ఉదాహరణల ద్వారా దీన్ని డీకోడ్ చేద్దాం. నేను ట్రాప్ చదువుతాను, మీరు కరెక్షన్ చెప్పండి. మొదటిది ఐ హ్యావ్ బీన్ నోయింగ్ హిమ్. వినడానికి బావున్న నోన్ అనేది తప్పు. దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లోకి మార్చి ఐ హ్యావ్ నోన్ హిమ్ అని మాత్రమే అనాలి. రైట్. రెండవది షీ హ్యాస్ బీన్ ఓనింగ్ దిస్ కార్. ఓనింగ్ అనేది ఒక యాక్షన్ కాదు, ఒక స్టేటస్. కాబట్టి కరెక్ట్ ఫార్మాట్ షీ హ్యాస్ ఓన్డ్ దిస్ కార్. మూడవ ట్రాప్ ఐ హ్యావ్ బీన్ అండర్స్టాండింగ్. గ్రామర్ ప్రకారం ఇది కూడా తప్పే. ఐ హ్యావ్ అండర్స్టూడ్ అనాలి. నాల్గవది వీ హ్యావ్ బీన్ బిలీవింగ్. బిలీవింగ్ రాకూడదు కాబట్టి వీ హ్యావ్ బిలీవ్డ్ అనేది సరైన సమాధానం. ఐదవది ఒక వస్తువు నాది అని చెప్పడానికి దిస్ హ్యాస్ బీన్ బిలాంగింగ్ టు మీ. పచ్చి తప్పు. అది దాన్ని సింపుల్గా దిస్ బిలాంగ్స్ టు మీ లేదా దిస్ హ్యాస్ బిలాంగ్డ్ టు మీ అనాలి. ఈ స్టాటివ్ వర్బ్స్లోనే ఇంకొన్ని పదాలున్నాయి, పంచేంద్రియాలకు లేదా ఎపియరెన్స్కి సంబంధించినవి. సీమ్, అపియర్, టేస్ట్, స్మెల్, హియర్. వీటికి కూడా ఐఎన్జీ వర్తించదు కదా? వర్తించదండి. అవి సహజంగా జరిగేవి. మనం కావాలని కంటిన్యూ చెయ్యం. సో వాటికి కూడా ఐఎన్జీ రాదు. ఉదాహరణలు చూద్దాం. 6 ద సూప్ హ్యాస్ బీన్ టేస్టింగ్ గుడ్. రాంగ్. ద సూప్ టేస్ట్స్ గుడ్ అనాలి. 7 హీ హ్యాస్ బీన్ సీమింగ్ సాడ్. సీమింగ్ తప్పు కాబట్టి హీ హ్యాజ్ సీమ్డ్ సాడ్ అనడం కరెక్ట్. 8 ఐ హ్యావ్ బీన్ హియరింగ్ అ నాయిస్. హియరింగ్ అనకూడదు, ఐ హియర్ అ నాయిస్ అనాలి. 9 ఇట్ హ్యాస్ బీన్ అపియరింగ్ ట్రూ. ఇట్ అపియర్స్ ట్రూ అనేది మాత్రమే సరైనది. చివరగా 10 ఐ హ్యావ్ బీన్ స్మెల్లింగ్ స్మోక్. ఇది కూడా ఐ స్మెల్ స్మోక్గా మారాలి. ఈ ట్రాప్స్ చూడ్డానికి సింపుల్గా ఉన్నా ఎగ్జామ్లో చాలామంది బోల్తాపడతారు. ఇక్కడ అద్భుతమైన విషయం ఏమిటంటే మనం సమయానికి సంబంధించిన తప్పుల గురించి కూడా తెలుసుకోవాలి. అదే రెండవ ట్రాప్.
టైమ్ మార్కర్ ఎర్రర్స్. అవును, గతం గురించి చెప్పే పదాలు అంటే యెస్టర్డే, లాస్ట్ వీక్ లాంటివి ఈ టెన్స్తో అస్సలు వాడకూడదని సోర్స్లో చాలా స్ట్రాంగ్గా చెప్పారు. ఎందుకు? ఆ పదాలు గతాన్ని అక్కడికక్కడే కట్ చేస్తాయి. వాటికి వర్తమానంతో కనెక్షన్ ఉండదు. వంతెన తెగిపోతుంది కదా, మరి ఈ టెన్స్ ఎలా వాడతాం? అందుకే వాడకూడదు. పర్ఫెక్ట్. దీనిమీద సోర్స్లో ఏకంగా 10 ఉదాహరణలిచ్చారు. ర్యాపిడ్ ఫైర్ లాగా చూసేద్దాం. 1. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యెస్టర్డే. నిన్నటితో పని క్లోజ్. సో వంతెన లేదు, సింపుల్ పాస్ట్ వాడాలి. ఐ వర్క్డ్ యెస్టర్డే. 2. షీ హ్యాజ్ లెఫ్ట్ లాస్ట్ నైట్. సేమ్ లాజిక్. లాస్ట్ నైట్ అంటే గతం. షీ లెఫ్ట్ లాస్ట్ నైట్ అనాలి. 3. వీ హ్యావ్ మెట్ ఇన్ 2010. 2010 అనేది ఫిక్స్డ్ పాస్ట్. కరెక్ట్ ఫార్మాట్ వి మెట్ ఇన్ 2010. 4. దే హ్యావ్ కమ్ ఎగో. ఇక్కడ ఎగో అనేది ఎర్రర్ లాగా ఉంది. అవును, ఎగో ఎప్పుడూ సింపుల్ పాస్ట్తో వస్తుంది. సో దే కేమ్ ఎగో అనాలి. 5. ఐ హ్యావ్ సీన్ హిమ్ లాస్ట్ వీక్. లాస్ట్ వీక్ గతం కాబట్టి ఐ సా హిమ్ లాస్ట్ వీక్. సూపర్. ఇక తర్వాత 5 వాక్యాలు వ్యవధికి సంబంధించినవి. 6. హీ ఈజ్ ఇల్ సిన్స్ 3 days. ఇక్కడ ఎర్రర్ ఏంటి? 3 రోజులనేది డ్యూరేషన్. సో సిన్స్ రాకూడదు, ఫర్ రావాలి. అలాగే ఇది స్టేట్ ఆఫ్ బీయింగ్ కాబట్టి పర్ఫెక్ట్ టెన్స్. హీ ఈజ్ ఇల్ ఫర్ 3 days అనాలి. 7. ఐఎమ్ వెయిటింగ్ సిన్స్ మార్నింగ్. సిన్స్ మార్నింగ్ పాస్ట్ యాంకర్ కాబట్టి ఐఎమ్ కాదు, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ అనాలి. 8. షీ ఈజ్ రైటింగ్ ఫర్ 2 hours. ఫర్ 2 hours అనే డ్యూరేషన్ ఉంది కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్ వాడకూడదు. షీ హ్యాస్ బీన్ రైటింగ్ అనాలి. 9. ఇది ప్రశ్న. సిన్స్ వెన్ ఆర్ యూ వెయిటింగ్? ప్రశ్నల్లో రూల్ మారుతుందా? మారదండి, టెన్స్ ఫార్మాట్ అలాగే ఉంటుంది. సిన్స్ వెన్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ అని కరెక్ట్గా అడగాలి. 10. డిడ్ యూ బేక్డ్. ఇది చాలామంది మాట్లాడేటప్పుడు చేస్తారు కదా. డిడ్ పక్కన ఎప్పుడూ వర్బ్ V1 మాత్రమే ఉండాలి. పాస్ట్ టెన్స్ వర్బ్ రాకూడదు. సో డిడ్ యూ బేక్ అనాలి. వావ్, ఎగ్జామినర్ మైండ్ సెట్ ఏంటో క్లియర్గా అర్థమవుతోంది. నెక్స్ట్ 3వ ట్రాప్ గురించి డిస్కస్ చేద్దాం. క్వాంటిటీ వర్సెస్ డ్యూరేషన్, అంటే సంఖ్య వర్సెస్ వ్యవధి. అవును, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక పనిలో సంఖ్య కనిపిస్తే అంటే ఇన్ని చేశాను అని చెప్పినప్పుడు పర్ఫెక్ట్ టెన్స్ మాత్రమే వాడాలి, కంటిన్యూయస్ వాడకూడదు. అంటే ఒక సంఖ్య చెప్పామంటే ఆ క్షణానికి ఆ పని పూర్తయినట్లు లెక్క. కాబట్టి కంటిన్యూటీ అనలేం కదా. ఎగ్జాక్ట్లీ. మీరు ఒక ఉత్తరం రాయడం పూర్తి చేస్తేనే అది 1 అని కౌంట్ చేస్తారు. క్లియర్. సోర్స్లోని ఉదాహరణలు చూద్దాం. మొదటిది, ఐ హ్యావ్ బీన్ రైటింగ్ 5 letters సిన్స్ మార్నింగ్. ఇక్కడ 5 ఉత్తరాలు అని క్వాంటిటీ ఉంది కాబట్టి బీన్ రైటింగ్ తప్పు. ఐ హ్యావ్ రిటన్ 5 letters సిన్స్ మార్నింగ్ అని పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. రెండవది, షీ హ్యాస్ బీన్ డ్రింకింగ్ 4 cups ఆఫ్ కాఫీ. వినడానికే వింతగా ఉంది. 4 కప్పుల క్వాంటిటీ ఉంది కాబట్టి షీ హ్యాస్ డ్రంక్ 4 cups ఆఫ్ కాఫీ అని మార్చాలి. మూడవది, హీ హ్యాస్ బీన్ రీడింగ్ 50 pages. 50 పేజీలు అనేది కూడా సంఖ్యే. సో హీ హ్యాస్ రెడ్ 50 pages అనాలి. ఈ 3 ట్రాప్స్ ఎవరైతే అర్థం చేసుకుంటారో వారికి టెన్సెస్ మీద పట్టు వచ్చినట్లే. ఇదంతా చూశాక మనకు అర్థమయ్యేదేమిటి? థియరీ ఎంత చదివినా ప్రాక్టికల్గా అప్లై చేయగలగాలి. అందుకే పాత ప్రశ్నల విశ్లేషణ అనగా PYQs చూద్దాం. తప్పకుండా రూల్స్ని ప్రాక్టికల్గా టెస్ట్ చేద్దాం. మొదటి ప్రశ్న, SSC CGL నుండి. ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద గార్డెన్ సిన్స్ మై ఫాదర్స్ డెత్. ఇందులో ఎర్రర్ ఏంటి? ఇందులో సిన్స్ అనే పదం స్పష్టంగా ఉంది. అంటే ఆ పని గతంలో మొదలై ఇంకా కొనసాగుతోంది. అలాంటప్పుడు సింపుల్ కంటిన్యూయస్ వాడకూడదు. సో యామ్ టేకింగ్ అనేది తప్పు. దానికి బదులు హ్యావ్ బీన్ టేకింగ్ వాడాలి. రైట్. రెండవది, MTS ఎగ్జామ్లో ఇచ్చారు. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ విత్ మీ ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఫ్రమ్ 2 years. నేను గెస్ చేయనా? ఇక్కడ 2 years అనేది కాల వ్యవధి. కాబట్టి మనం స్టాప్ వాచ్ రూల్ వాడాలి. ఫ్రమ్ కాకుండా ఫార్ రావాలి. అవునా? పర్ఫెక్ట్ అండి, మీరు కరెక్ట్గా ఆన్సర్ చేశారు. 2 years అనేది సరైనది. మూడవ ప్రశ్న, CHSL నుండి. డాష్ ఇచ్చి ఫిల్ చేయమన్నారు. ఐ ఆన్ దిస్ ఐలాండ్ ఫర్ 2 years నౌ. ఆప్షన్స్ ఏంటి? ఆప్షన్ A హ్యాడ్ బీన్ లివింగ్, ఆప్షన్ B వాజ్ లివింగ్, ఆప్షన్ C వర్ లివింగ్, ఆప్షన్ D హ్యావ్ బీన్ లివింగ్. ఇక్కడ ఫర్ 2 years నవ్ అనుందే. నవ్ అంటే వర్తమానం, ఫర్ 2 years అంటే పాస్ట్ నుండి వస్తోంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ D హ్యావ్ బీన్ లివింగ్. యా. ఇక చివరి ప్రశ్న, ఇట్ ఈస్ రెయినింగ్ సిన్స్ మార్నింగ్.
మనం చాలాసార్లు అనుకున్నదే. క్యాలెండర్ రూల్. సిన్స్ మార్నింగ్ వచ్చినప్పుడు ఈజ్ రైనింగ్ రాకూడదు, హ్యాస్ బీన్ రైనింగ్ వాడాలి. ఫెంటాస్టిక్. పాత ప్రశ్నలు సాల్వ్ చేస్తుంటే మన కాన్సెప్ట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో అర్థమవుతుంది. శ్రోతల కోసం ఒకసారి ముఖ్యాంశాలు రివైజ్ చేద్దాం. చేయండి. పాయింట్ 1 ఫార్ములా. వాక్యంలో హ్యావ్ లేదా హ్యాజ్, బీన్ ప్లస్ వర్బ్కి ఐఎన్జీ ఉండాలి. పాయింట్ 2 కీవర్డ్స్. సిన్స్ అంటే క్యాలెండర్, ఒక పాయింట్ ఆఫ్ టైం. ఫర్ అంటే స్టాప్ వాచ్, వ్యవధి. పాయింట్ 3 కాన్సెప్ట్. గతం నుండి వర్తమానానికి వంతన ఉండాలి. ఇక పాయింట్ 4 వార్నింగ్. స్టేటివ్ వర్బ్స్ అంటే నో, లవ్ లాంటి పదాలకు ఐఎన్జీ వాడకూడదు. అంతే అండి. ఈ 4 రూల్స్ తెలిస్తే ఎగ్జామినర్ ఎలాంటి వల విసిరినా తప్పించుకోవచ్చు. భాషను ఫీలింగ్లాగా అర్థం చేసుకోవాలి గాని కేవలం రూల్స్లా కాదు. నిజమే. ఈనాటి మన ఈ డీప్ డైవ్ పోటీ పరీక్షల సాధనలో విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. పరీక్షలు రాస్తున్న అభ్యర్థులందరికీ మా తరఫున ఆల్ ద బెస్ట్ అండి. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. టెన్సెస్ సిరీస్లో మనం ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కాబట్టి పార్ట్ 6 కోసం తప్పకుండా వేచి చూడండి. యా, నేర్చుకోవడం అనేది ఒక ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ప్రాసెస్ లాగా ఎప్పుడూ కొనసాగుతూనే ఉండాలి. ఖచ్చితంగా. మరింత అద్భుతమైన సమాచారం కోసం మన VSK వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న మీకోసం. ఒకవేళ మన భాషలో సమయం లేదా గతం, వర్తమానం అనే భావనే లేకపోతే నిరంతరాయంగా జరిగే ఒక పనిని లేదా ఫీలింగ్ని ఎదుటివారికి ఎలా వ్యక్తపరిచేవాళ్లం? ఈ ఆలోచనతో మిమ్మల్ని వదిలేస్తున్నాం. మళ్ళీ కలుద్దాం. జై హింద్.